ఒకప్పుడు 2011లో బెంగాల్లో, ఇవాళ ఏకంగా ఆ తర్వాత 2, ఆ తర్వాత 6 క్రిందటిసారి ప్రతిపక్షం, ఈసారి అధికార పక్షం. ఇక పంజాబ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. బెంగాల్లో విజయవంతం గెలిచినటువంటి బీజేపీ ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతోంది. 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్లో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఒక్క పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన 5 రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో 5 ఏళ్లకోసారి మారే సంప్రదాయం ఉంది. ఈసారి గ్యారంటీగా బీజేపీ గెలిచే పరిస్థితి ఉంది. ఇకపోతే పంజాబ్లోనే అక్కడ ఎన్డీఏ కూటమి నుండి శిరోమణి అకాలీదళ్ ఎప్పుడో వైదొలిగిపోయింది. బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి అమరేందర్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీకి వచ్చిన ఆ పార్టీ బలహీనం కావడం అన్నటువంటిది కాంగ్రెస్కి బలహీనమైంది. అదే సమయంలో ప్రకాష్ సింగ్ బాదల్ మరణం తర్వాత శిరోమణి అకాలీదళ్కి పెద్ద దిక్కు లేకపోవడం కూడా పెద్ద సమస్య అయింది. ఆ రాష్ట్రంలో 2 పార్టీలకి కూడా సమస్య, కాంగ్రెస్కి, అకాలీదళ్కి కూడా. ఆ 2 పార్టీల బలహీనతల మూలంగా 2022లో జరిగిన ఎన్నికల్లో ఆప్ గెలిచింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి పంజాబ్కి విస్తరించడానికి అదే కారణమైంది. ఇప్పుడు ఆప్ ఢిల్లీలో ఓడిపోవడం, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు 7 బీజేపీ తీర్థం ముచ్చుకోవడం, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం మీద అనుమానపు సెగలు రేగడం, ప్రస్తుతం ఆ పార్టీ నైతికంగా బలహీనమైన పరిస్థితుల్లో చిక్కుకోవడం, దీంతో పంజాబ్లో ఇప్పుడు వ్యూహం ప్రిపేర్ అవుతోంది.